ఏంటి మేడం బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ఏంటి ఎలా అనిపిస్తుంది షో? సీజన్ ఫస్ట్ నుంచి ఇప్పుడు 8 వరకు కూడా చూస్తున్నాం. కంపల్సరీ చూస్తాం. ఈ 8 సీజన్లో మీకు బాగా హైలైట్ అనిపించిన సీజన్ ఏంటి? ఈ 8 సీజన్లో బాగా హైలైట్గా అనిపించిన సీజన్ ఏంటి? 8ఏనా? ఏంటి 8లో ఏంటి స్పెషల్? ఏం స్పెషల్ అంటే కిందటి సారి కన్నా ఈసారి కొంచెం బాగుంది. గేమ్స్ అవి బాగున్నాయా? ఎలిమినేషన్లు కానీ, గొడవలు కానీ, మ్యాచింగ్లు కానీ. ఈ గొడవల ద్వారా ఏం నేర్చుకుంటారు? హస్బెండ్ ఎలా ఓడించాలని నేర్చుకుంటారా ఏంటి మీరు? అబ్బాయి అదేం లేదు, మామూలుగా. నేను సరదాగా అంటున్నానండి. మీకు ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మీ ఫేవరెట్ ఎవరు? అండ్ పృథ్వీ, నిఖిల్, నబిల్, వీళ్ళు మాత్రం ముగ్గురు గెలిచే అవకాశం ముగ్గురు ఉంటారు. లేడీస్ అయితే ఈసారి ఉండరులేండి పెద్దగా. ఉంటే లాస్ట్లో ప్రేరణ కానీ, విష్ణు కానీ ఉండొచ్చు. టాప్ 5లో అయితే టాప్ 5లో అందరికంటే టాప్లో గెలిచే అవకాశం ఎవరికి ఎక్కువగా ఉందని అనుకుంటున్నారు? నిఖిల్ అండ్ పృథ్వీ. ఏంటి వాళ్ళ నిఖిల్ ఏంటి స్పెషల్? ఏంటి అంతలాగా ఎందుకు అనిపిస్తున్నాడు మీకు? నిఖిల్ లేదు కానీ నెమ్మదిగానే ఉంటాడు కానీ బాగా క్లవర్. కనిపించాడు పైకి, లాజిక్ చూపిస్తాడు. కొంచెం లాజిక్, మంచి లాజిక్. ఇంకా పోటీ వాళ్ళు ఎవరున్నారు బాగా? ఇంకా వాళ్ళకి పోటీ ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు బాగా? పోటీ ఇచ్చినాడు పృథ్వీ, నెక్స్ట్ నబిల్. ఈ అంటే నిఖిల్ డామినేట్ చేసి గెలిచే అవకాశం ఇంకా ఎవరికి ఉంది అనుకుంటున్నారు? అండ్ నబిల్ అండ్ పృథ్వీ ఇద్దరేనా? ఇద్దరే. మరి గౌతమ్ చెప్పలేం కానీ 4లో ఉండొచ్చు. గౌతమ్ 4లో ఉండొచ్చా? 4లో ఉండొచ్చు. ఏమన్నా ఉంటే ఆడవాళ్ళు ప్రేరణ కానీ ప్రేరణ కానీ విష్ణుప్రియ కానీ వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళు లాస్ట్లో అయితే ఎలిమినేట్ అయిపోవచ్చు. గేమ్స్లో ఇంకేమన్నా వచ్చుతున్నాయి అంటే లేడీస్ గెలవకపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? వాళ్ళు సరిగా ఆడట్లేదా లేకపోతే? ఆడుతున్నారు కానీ గ్రూపిజంగా ఆడుతున్నారు కొంతమంది. అనుకోకుండా చేంజ్ అయిపోతుంది. లాస్ట్ వరకు బాగానే ఆడుతున్నారు కానీ కొంచెం చేంజ్ చేస్తున్నారు లాస్ట్లో. అందుకని ఓడిపోవాల్సి వస్తుంది. టీషర్ట్లది కానీ, తర్వాత మూటలది కానీ. టీషర్ట్ మనం చాలా బాగుంది. మగోళ్ళు ఆడవాళ్ళు కలపడి కొట్టుకుంటే అది ఆడవాళ్ళు ఓడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. వీళ్ళకి ప్రత్యేకించి లేడీస్ స్పెషల్ గేమ్స్ అన్న పెట్టాలా? ముగ్గులు ఎంచడం ఇలాంటిది అలాంటిది అయితే ఇంకా అదైతే ఇంక బిగ్ బాస్ ఎందుకు అవుతుంది? ముగ్గులు పెట్టే పోటీ అయితే బిగ్ బాస్ ఎందుకు అవుతుంది? అందులో వీళ్ళని గెలిపించడం కోసం ఒక వీళ్ళకి ఈజీ అన్న మెథడ్ పెట్టచ్చు కదా అని నా ఉద్దేశం. రోహిణి గెలిచిందిగా. ఇప్పుడు వాళ్ళందరూ పెట్టింటే బాగా పట్టుదలగా రోహిణి ఆడిందిగా, రోహిణి గెలిచింది అండ్ అయ్యిందిగా ప్రెసిడెంట్. అంటే నేను అంటుంది మగోళ్ళకి అనుకూలమైన గేమ్లు పెట్టేసి ఆడవాళ్ళు ఓడించేస్తున్నారేమో, ఆడవాళ్ళకి కూడా అనుకూలమైన గేమ్లు పెట్టి మగవాళ్ళు ఓడించడానికి ఒక ట్రిక్ అన్న బిగ్ బాస్ ప్లే చేయాలనేమో అంటున్నాను నేను. అదేం లేదు, వాళ్ళ స్టామినా వీళ్ళ స్టామినా సేమ్ ఆడుతున్నారు. అయ్యేం అవసరం లేదు, వీళ్ళు వాళ్ళు కూడా కలిపి బాగానే ఆడుతున్నారు. ఫైనల్గా చెప్పండి, ఎవరు గెలుస్తారని పక్కగా చెప్తారు? నిఖిల్ అండ్ పృథ్వీ. వస్తే నబిల్. వీళ్ళు ముగ్గురు తప్ప వేరే వాళ్ళు ఎవరు? ఒక పేరు చెప్పమంటే నిఖిల్ వస్తే. ఓకే అండి, థ్యాంక్ యూ.